గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శోభారాణి. నేను ఏసీసీ పనిచేస్తున్నాను. మా పాఠశాల పేరు పిఎంసి చిన్నమల్లారెడ్డి ఎంపీపీఎస్. సరే, ఇక్కడ నేను తీసుకున్న మెటీరియల్ టీఎల్ఎం వర్ణమాలకు సంబంధించి సార్ తెలుగు పేటిక. సర్వ తరగతి వరకు అంటే మన పాఠశాలలో సార్ ఇప్పుడు సైన్స్ కిట్ ఉంది, మ్యాథ్స్ కిట్ ఉంది, అలాగే తెలుగు పేటిక కూడా ఉంటే బాగుంటుంది అని ఈ టీఎల్ఎంను రూపొందించడం జరిగింది. ఇది మనకు బహుళ తరగతికి యూజ్ అవుతుంది, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. దీంట్లో సార్ మనము మన తెలుగు పాఠ్యాంశ పద్ధతి అనేది పద్ధతిని బోధిస్తూ ఉంటాం. వర్ణమాల అనేది క్రమము, వర్ణమాల క్రమం అనేది ఉండదు సార్. మనం ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వర్ణమాల క్రమం అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో మనకు ఈ వర్ణమాల వచ్చిన తర్వాత అచ్చులు చూపించేటప్పుడు అంటే వర్గీకరణ ఏ విధంగా ఉంది, అచ్చులు అని అంటే పిల్లాడు ఇది చూసి యాక్టివిటీ చేయడం ద్వారా నేర్చుకుంటాడు. ఇది మనం యాక్టివిటీ చేస్తుంటే అచ్చులు అని, హల్లులు, ఇలా హల్లులు అని విద్యార్థి చేయడం ద్వారానే వర్ణమాలలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకుంటారు. దీని తర్వాత 1వ తరగతికి సంబంధించిన సరళ పదాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు మనకు 1వ తరగతిలో 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. తబలా, కంజర, ఆట ఇట్లా సరళ పదాలు నేర్చుకుంటున్నప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ సార్. మనమైతే ఇది ఇప్పుడు తబలా అన్నాం అనుకోండి, ఇక్కడ ఉంది సార్. దీన్ని స్టార్టింగ్ పాయింట్ తెచ్చుకోవాలి. బా ఇక్కడ ఉంది అంటే విద్యార్థి అక్షరాలను గుర్తిస్తూ ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తాడు. తర్వాత ఇలా ఇక్కడ ఇలా స్టార్టింగ్ పాయింట్ తీసుకురాగానే ఇక్కడ పిక్చర్ వస్తుంది. యాక్టివిటీ టోటల్ ప్లేయింగ్ మెథడ్ ద్వారా, ఆటల ద్వారా గుణించాలని నేర్చుకుంటాం. అది లేఖనంగా బాగుంటుంది. మనము భాషాంశాలలో ఉత్తరాలు రాయడం లేఖలు ఉన్నాయి సార్. ఎన్ని రకాల లేఖలు ఉంటాయి? లేఖలు వినతి పత్రము, సెలవు పత్రము, అనుమతి పత్రము, దరఖాస్తు సార్. ఇది మనము చివరగా విరామ చిహ్నాలు ఎక్కడెక్కడ వాడుతుంటాం ఎడిటింగ్లో సార్. ఇది విద్యార్థులకు మనం ఇచ్చేస్తే ఇది చదువుకుంటాడు సార్. పిల్లోడికి ఇది ఇచ్చేసి ఇదేంటి వేగంగా ఏంటి అని చూసి మనకు భాషా భాగానికి వేయడానికి చెందిన